హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్యాస్ వరల్డ్. ఇవాళ ఒక చిన్న మినీ బ్లాగ్తో వచ్చేసానండి. ఏం లేదు, ఈ ఎండల టైంలో మనం బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, దడిచిపోయి. అందుకని పిల్లల కోసం చిన్నగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఇది బందర్లో డీమార్ట్ పక్కన ఉన్న టెన్స్ పైన ఉన్న కిడ్ జోన్లో నడుస్తుందండి. మేము జస్ట్ రోలర్ కోస్టర్ ఎంచుకున్నాము. అది టీవీలో డిస్ప్లే అవుతుంది, చూసారా? 360 డిగ్రీస్ తిరుగుతుంది. మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. చాలా బాగుంది. నేను మా హస్బెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. అసలు చెప్పాలంటే మా ఆయన నువ్వు నాకు నచ్చవు సినిమాలో బ్రహ్మానందం చెప్తాడే ఆ పనిలో అని అలాగే చెప్తున్నాడండి. నేనైతే తెగ నవ్వేశాను. దీన్ని కూడా చాలా భయపడుతూ వాడాడు. ఏదో నా బలవంతంగా ఎక్కాడు కదా, వద్దులే అని చెప్తే దీనికి షిఫ్ట్ అయ్యాడు. అసలు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగా హ్యాపీ అనిపించిందో నాకైతే. దాని తోడు మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్, వాడికి నేర్పిస్తున్నాడు ఇలా చేయాలి అలా చేయాలని. ఎంత హ్యాపీగా ఉన్నారో చూసారా? ఇది కదా అండి మనకు కావాల్సింది, ఒక పేరెంటింగ్గా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళని చూసుకుంటూ. ఇంకా నెక్స్ట్ పోతే మా అమ్మాయి అది కావాలి ఇది కావాలనుకుంటూ లాస్ట్కి ఫైనల్గా ఏదో ఎక్కేసిందండి. చూడండి, చూసారా? ఇదే ఎంత బాగుందో కదా, ఏదో ఊగుతుంది అంతే. ఇదేమో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంట. దాని తోడు దాని లోపల ఆడుకోవచ్చు అంట. లోపల టీవీ లాగా ఒకటి ఉంది, షూటింగ్ గన్ ఏదో చేయాలంట. అది బాయ్స్ అని చెప్పి నాకొద్దు, నేను నన్ను డ్రాప్ అయిపోతే నా కొడుకు మా హస్బెండ్ ఇద్దరు ఎక్కి ఆడుతున్నారు. వాడు జస్ట్ కూర్చున్నాడంటే దానికి ఏం టికెట్ లేదని చెప్పారు. మా హస్బెండ్కి ఒక్కరికి ఏదైనా వాడారు. అది యాక్చువల్గా కార్డు తీసుకున్నాం, దాని త్రూ వెళ్తున్నాం మేము. చూడండి ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో. ఫస్ట్ టైం అండి ఈయన ఇంత ఇష్టంగా ఆడడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదైనా జాతరకు తీసుకెళ్తే కూడా నేను రాను బాబోయ్ నువ్వు ఎక్కువ అని అంటాడు. చిన్న జైంట్ వీల్ కూడా ఎక్కడైనా. అలాంటిది ఇవన్నీ ఎక్కి ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకైతే భలే ఆనందం వేసింది. ఇలాంటివి ఉన్నాయి అని అంటే మనకు కూడా హ్యాపీ అయినా కదా. ఫస్ట్ టైం చూస్తున్నాను బందర్లో, హోల్ బందర్లో నేను ఎక్కడ చూడలేదు. ఒక మచిలీపట్నం అమ్మాయిగా, ఒక ఆంధ్ర పిల్లగా నీకు నేను చెప్తున్న సజెషన్ ఏంటంటే ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటానండి. ఇంకా చాలా ఉన్నాయి పిల్లల కిడ్ జోను. నేను ఎక్కువ చూపించలేకపోయాను, ఎందుకంటే నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. అసలు నేను వాళ్ళతో ఆడుకుంటూ టైం పాస్ చేసేసాను. ఇంకా చూడండి, మొత్తం ఒక డిస్ప్లేలో మొత్తం అంతా చూస్తున్నాను, కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీడేమో నేను కార్డు పెడతాను డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ కార్డు ఇచ్చాడు. ఆన్ చేయగానే చూడండి ఇద్దరికి ఒకేసారి గేమ్ ఆన్ అయింది. ఇద్దరు కూడా బాగా ఆడారు. ఇలాంటివి అప్పుడప్పుడు అడ్వెంచర్స్ చేస్తుంటే కదా పిల్లలకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంట్లోనే ఉంచి ఎండకు భయపడిపోయి మనం వాళ్ళని భయపెట్టి ఇలాగే ఉంటే వాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటుంది కదా. ఆడుకునే పిల్లల్ని కాబట్టి మనం ఎలాగో బయటికి వెళ్ళి ఆడనీయలేము. ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటివి నచ్చుతాయి. నాకు తెలిసి అయితే ఇలాంటివి నచ్చుతాయని నేను అనుకుంటున్నాను.